యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నా. నేను ఎవరినో తెలుసా? యెహోవా సైన్యాలకు లీడర్, అధిపతి. నేను ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఆర్మీస్, ఇన్ చార్జ్ ఆర్మీస్. అతడు దూసిన ఖడ్గం చేత పట్టుకుని ఉన్నాడు. సేనాధిపతి వచ్చాడంటే సైన్యం కూడా వచ్చి ఉన్నాడు. ఆమె సేనాధిపతి వచ్చాడంటే ఇప్పుడు ఆ సైన్యముకి పని ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కేస్ జాషువా చెప్పాడు. జాషువా నీతో చెప్తున్నా, పో యెరికో చుట్టూ 7 సార్లు తిరుగు. 7 సార్లు తిరిగి నువ్వు దేవుడిని గణపరచు. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరుగు. కేకలు వేయి, జయధ్వనులు చెయ్యి, ఆర్భాటం కాదు అన్నాడు. కేకలకు జయధ్వనులకు ఎక్కడ హోటల్ పోతాయి చెప్పండి. కానీ ఏ సేనాధిపతి వెనుక ఉన్న సైన్యం వెయిటింగ్ అన్నమాట. ఎప్పుడైతే యెహోషువ డోర్స్ ఓపెన్ చేశాడో పరలోకానికి, పరలోకం ఆర్డర్ రిలీజ్ అయిందో అప్పుడు వాడు కోటలు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు, కానీ ఏం చేయలేదు. సేనాధిపతితో పాటు సైన్యం రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు ఏమైనా చేయాలంటే పరలోకం నుంచి ఓకే అన్నారు. ఓకే అనాలంటే కింద నుంచి పైకేదో పోవాలి. స్తుతి ఆరాధన అయినా పోవాలి, ప్రార్థన ధూపమైనా పోవాలి. అది వెళ్ళింది 7 days పట్టింది. 7 days వెళ్ళి చేరిన తర్వాత అప్పుడు డన్ అని చెప్పి నౌ టేక్ చార్జ్ అని దేవుడు ఒక సిగ్నల్ ఇచ్చుంటాడు. వెంటనే సైన్యం దూకింది, యెరికో గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. Then there is an unseen work behind our fasting. కనిపించని పని. మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ నాకు మాత్రం ఏంజల్స్ కనిపించారు. ఆరాధన జరుగుతూ ఉండగా వాళ్ళు వచ్చి రెడీ అయిపోయి కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు రౌండ్ ఇట్లా నిలబడి ఉన్నారు. మచ్చు వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి ఒక పని అవసరం, మనల్ని బట్టి వాళ్ళ పని. కాబట్టి ఇది కేవలం పాత నిబంధనలో మీకు క్రొత్త నిబంధనలో సహితం. ఎఫెస్సులో ఒక సంగతి పౌలు గురించి మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో, ఈ 15వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట 32వ వచనం చదవండి. 15:32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? చాలు. ఇక్కడ ఒక చిన్న క్లూ ఇచ్చాడు. ఏంటా క్లూ అంటే ఎఫెసులో మృగములతో పోరాడింది, అది వేస్ట్ అయిపోతుందా అని అడుగుతున్నాడు. ఎఫెసులో మృగములతో పోరాడడం ఏమన్నా ఎత్తుల పోటీలో పాల్పొందాడా? ఎందుకంటే ఆ రోజుల్లో కొన్ని పోటీలు ఉండేవి. ఒక ఎత్తు కొమ్ములు పట్టుకుంటాన్ని వచ్చాడు, అట్లాంటిది బుల్ ఫైట్ లో పాల్పొందాడా? అసలు ఏ మృగములతో పోరాడాడు మనకు తెలియదు. ఒక చిన్న క్లూ ఇచ్చాడు. ఏమిటంటే నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? అంటే నేను చేసినంత వేస్ట్ అయిపోతుందా? కాదు కదా అంటున్నాడు. నిజానికి ఎఫెసీయులు ఈ మాట, దీని అర్థం ఏంటంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఈ 19వ అధ్యాయంలో ఒక అనుకోని సంగతి జరిగింది. ఏంటా సంగతి అంటే
ఆ ఊరిలో ఏలుబడి చేస్తున్నటువంటి, ఎఫెస్సులో ఏలుబడి చేస్తున్నటువంటి డయానా అనేటువంటి ఒక దేవతకి కోపం వచ్చింది పౌలు మీద. డయానా అనే ఈ దేవతకు కోపం వచ్చి మొత్తం ఊరిని రెచ్చగొట్టేసింది పౌలుకి విరోధంగా. ఆ విషయాన్ని మనం ఎక్కడి నుంచి చూస్తాము అంటే 21లో ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ అఖాయ దేశములకు మార్గము గుండా వచ్చి యెరూషలేమునకు వెళ్ళమని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలని అనుకున్నాను. అతడు తనకు పరిచర్య చేయు వారిలో మొత్తం కొంతమందిని ఉంచేశారు. కొంచెం కిందకి వెళ్ళి, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగిన ఎలాగనగా అర్థమై దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన. అంటే మనం చూడండి, మనకి హిందూ పండుకున్నప్పుడు మనిషి వెయిట్ ఎత్తుంటే బెల్లం అంత వెయిట్ పెట్టి, బెల్లమో లేకపోతే ఏదో వెయిట్ పెట్టి దేవుడికి సమర్పిస్తారు కదా. ఏ పండగ అది? దానికి రైట్. అట్లాగే ఇంకా కొన్ని ఉంటాయండి ఇట్లా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అర్థమే దేవి అంటే డయానా అన్నమాట. ఈ అర్థమే దేవి అనబడినటువంటి ఆమె గట వెండి గుళ్ళను, అంటే గుండు, వెండితో అంత గుండు, వాళ్ళు ఒక్కొక్క సైజు ఉంటుంది వాళ్ళని బట్టి, ఆ గుళ్ళను చేసేటి పని మీద వాడికి మిగుల లాభము కలుగు చేయించి ఉండేను. అయ్యలారా బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి వినియున్నారు. మరియు మన వృత్తి అందు లక్ష్యం తప్పిపోవటయే గాక మహాదేవి అయిన అర్థమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియానంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈయన యొక్క గొప్పతనం తొలగిపోవునని భయం. ఆసియా అంతటా అంట. ఇప్పుడు ఇండియా అంతా కూడా తిరుపతి అలాగా, కాశీ అలాగా, లేకపోతే అయోధ్య అలాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఆ రోజుల్లో ఆసియా ప్రాంతం అంతా కూడా ఆ యొక్క గుడికి వెళ్తూ ఉండేవారు, ఎక్కడెక్కడ చూస్తూ ఉండేవారు. కానీ దీనికి టెన్షన్ పట్టుకుంది. మన పనే కాదు, మన దేవత కూడా బలహీన పడిపోతుంది, జనం తగ్గిపోతున్నారు అని చెప్పి ఒక గుంపును లేపి వెంటనే వాళ్ళు రౌద్రంతో నిండిన వారై అక్కడ ఏమని చేశారంటే ఎఫెసీయుల అర్థమీ దేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తార్కును పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసేసారు. దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు. వాళ్ళు అర్థమే దేవి మహాదేవి, అర్థమే దేవి మహాదేవి, అర్థమే దేవి మహాదేవి అని ఎంతసేపు పరిచయాలు తెలుసా? అక్కడ చదువుతాం మనం. వాళ్ళు ఎంత సీరియస్, కొంచెం సేపు అరిస్తేనే, మామూలుగా కొంచెం సేపు అరిస్తేనే ఆమెను అంత గొప్ప చేసేసరికి ఆ దేవతని, ఆ దేవత రెచ్చిపోయి అసలే మీద రెచ్చగొట్టింది. ఇంకా ప్రేస్ చేశారు. ప్రేస్ చేయడం వల్ల జనులు దొమ్మిగా కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసేసారు. పౌలు ఇంకా అరెస్ట్ కాలేదు. పౌలు ఎక్కడున్నాడు తెలియదు వాళ్ళు. సో అరెస్ట్ అయిపోయిన తర్వాత చదవండి. ఇంకా పౌలు జనుల సభలతో వెళ్ళదలుచును గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని వేడుకొనిది. నువ్వు వెళ్తే నిన్ను కూడా చంపేస్తారు. ఆల్రెడీ మీ వాళ్ళు ఇద్దరు అరెస్ట్ అయిపోయారు, నిన్ను కూడా అరెస్ట్ చేసేస్తారు. నువ్వు వెళ్ళొద్దని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ సభ గలిబిలిగా ఉండేను గనుక కొందరు ఇలాగునా కొందరు అలాగునా కేకలు వేసింది. తాము ఎందు నిమిత్తము కూడుకొనిలో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాండర్ను ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చి మొత్తానికి ఒక స్టోరీ అంతా కంటిన్యూ చేశాక 34 చదవండి. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు. ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు? 2 గంటల సేపు. మనం ఎప్పుడైనా 2 గంటల సేపు కాదు,
20 నిమిషాలు